హలో ఫ్రెండ్స్, నేను రాజు పేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదు. అప్పుడే పొగుడతారు, అప్పుడే తిడతారు. ముఖ్యంగా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులను వీళ్ళు మిత్రులు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు గారికి మధ్యన సినిమాల పరంగా ఒక పోటీ ఉంటుంది. ఆ పోటీని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మహేష్ బాబు తమవాడే అనే విధంగా 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మహేష్ బాబు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టుకొని మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున హోర్డింగ్లు వేసిన సందర్భాలు చూశారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినా ఈ మధ్యకాలంలో తన వైఖరి డిఫరెంట్గా ఉండడంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తాను మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడు. మెగా ఫ్యామిలీకి తను శత్రువు కాబట్టి ఆ శత్రువుని తన మిత్రుడిగా చేసుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మొన్న పుష్ప సినిమా రిలీజ్కు ముందు రోజు నుంచి, రిలీజ్ అయిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ట్వీట్లు కూడా పెట్టారు. అందులో చూస్తే అంబటి రాంబాబు ట్వీట్ చేయడం చూసాం. అలాగే పెద్ద ఎత్తున పోస్టర్లు, హోర్డింగ్లు, మీరు వైఎస్సీపీకి అండగా నిలబడ్డారు, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూసాం మనం. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోని ప్రధాన నాయకుడు నెంబర్ 2గా పిలువబడే విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు తన స్వరం మారింది, యూటర్న్ తీసుకున్నట్లుగా కనబడతా ఉన్నాడు. ముఖ్యంగా చూస్తే గత 2-3 రోజుల నుంచి ఆయన పవన్ కళ్యాణ్ని పొగడడం స్టార్ట్ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ అనేది యువ రాష్ట్రం, ఈ యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వయసున్న వృద్ధుడు అవసరమా? చంద్రబాబుని టార్గెట్ చేసుకొని ట్వీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ముసలివాడు అయిపోయాడు, ఇది యువ రాష్ట్రం, ఈ 75 ఏళ్ల వయసున్న వ్యక్తి మనకు అవసరం లేదు, ఈ యువ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించే వ్యక్తి, నా కనుచూపుల్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. నారా లోకేష్ ఉన్నా ఆయనకు ఆ సామర్థ్యం లేదు, పవన్ కళ్యాణ్కే ఆ సామర్థ్యం ఉందని పవన్ కళ్యాణ్ గారిని పొగడడం స్టార్ట్ చేశాడు. మరి ముఖ్యంగా మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ నాకు ఈ ముగ్గురు నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురిలో పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు, పవన్ కళ్యాణ్ గారే సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడిపించగలడు, ఆయన జాతీయ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, జాతీయ స్థాయి నాయకుడు, ఆయనకు ఆ గట్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని పొగడం స్టార్ట్ చేశారు. ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంటే ఇలా మాట్లాడారంటే వేరే, కానీ ప్రధాన నాయకుడు నెంబర్ 2గా పిలువబడే నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడడం, ఆయనే ఆంధ్రప్రదేశ్కు రాబోయే కాలంలో సమర్థవంతమైన నాయకుడు అని చెప్పడం, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏదో మతలబు ఉంది. విజయసాయిరెడ్డి ఏదో దీర్ఘకాలికంగానే ఆలోచించే, లేదంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకుంటే మనకు అన్నీ ఓకే అయిపోతాయనే ఉద్దేశంతో ఏదో ఒక మాస్టర్ మైండ్ అయితే ఉపయోగించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒంటి కాలు మీద లేచే వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో ట్వీట్లు చూసాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ. లోకేష్ని అయితే ఆయన అనరాని మాటలు లేవు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే పడని వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడంటే ఏదో మతలబు ఉందనేది చాలామంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మతలబు ఏంటి? కొంపదీసి జనసేనలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా? మరి ఏంటో కొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు.